హాయ్ వెల్కమ్ టు రోశ్రీ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం జీడిపప్పు మామిడికాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా స్టవ్ మీద బాండి అనేది పెట్టుకొని 2 to 3 స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకోండి. ఆయిల్ నొరగొస్తుంది ఏంటని చూడకండి, ఎందుకంటే అది గాను నూనె. సో ఆయిల్ మరగగానే పసుపు అనేది వేసుకోండి. తర్వాత ఆనియన్స్ వేసుకొని అది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ ఎంత బాగా వేగితే సో కర్రీ కూడా అంత టేస్ట్గా ఉంటుంది. ఆబ్వియస్లీ 2 పచ్చిమిర్చి స్లైస్ చేసి వేసుకోండి. మీకు ఇంకా స్పైసీ కావాలితే మాత్రం ఇంకా పచ్చిమిర్చి వేసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో ఎంత స్పైసీ ఉంటే కర్రీ అంత టేస్ట్ ఉంటుందండి. బికాజ్ మ్యాంగో కాబట్టి పుల్ల పుల్లగా ఉంటుంది, కాబట్టి స్పైసీ ఉంటేనే బాగుంటుంది. సో మాకైతే స్పైసీ సరిపోతుంది కాబట్టి ఎనఫ్. చూడండి ఆనియన్స్ మగ్గుతున్నాయి. కొంచెం ఫాస్ట్గా మగ్గాలంటే సాల్ట్ వేస్తే తొందరగా మగ్గిపోతాయి. ఏంటి రాక్ సాల్ట్ వేయకుండా నార్మల్ సాల్ట్ వేసారని చూస్తున్నారా? అంటే అవైలబిలిటీగా అదొకటే ఉంది, సో అందుకే వేసేసాము. బాగా దగ్గరికి అనేది వేగాలండి. ఆయిల్ అంతా పైకి వచ్చేయాలి. చూడండి మీకు కనిపిస్తుందా? అంటే స్మోక్ రావడం వల్ల కొంచెం కెమెరా షేడ్ అవుతుంది. తర్వాత జీడిపప్పు కూడా వేసుకోండి. జీడిపప్పు వేస్తే ఆ ఆయిల్లోనే మనకి జీడిపప్పు కూడా ఫ్రై అయిపోతుంది. ఇంకా ఎక్కువ జీడిపప్పు కావాలంటే జీడిపప్పు ఇంకా ఎక్కువ వేసుకోండి, టేస్ట్ అనేది బాగుంటుంది. తక్కువ కావాల్సిన వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్ వేసుకోండి. 1/2 టీ స్పూన్ అయితే ఎనఫ్ అండి. బికాజ్ ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేస్తే అంత బాగోదు. బట్ టేస్ట్ కోసం 1/2 టీ స్పూన్ సరిపోతుంది, ఎనఫ్ అనమాట. సో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్, ఈ జీడిపప్పు అంతా కూడా మనకి బాగా మగ్గాలండి, దగ్గరికి వేగాలన్నమాట అదే ఆయిల్లో. ఇప్పుడు కారం అనేది వేసుకుందాం. 1 టీ స్పూన్ సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కాబట్టి మా కారం ఎక్కువ స్పైసీ ఉంటుంది కాబట్టి 1 టీ స్పూన్ వేసాను. మీకు ఇంకా కావాలితే మాత్రం మీరు పెంచుకోవచ్చు మీ ఇంట్లో కన్సిస్టెన్సీని బట్టి. చూసారా అండి, ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు అది బాగా ఫ్రై అవ్వాలి. కారం, మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా దానికి బాగా పట్టాలన్నమాట. దీంట్లో మంచి ఫ్లేవర్ రావడానికి 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ వేస్తాను. బికాజ్ ధనియా పౌడర్ వేస్తే బాగుంటుంది. అది ఫ్రెష్గా అప్పుడే గ్రైండ్ చేసింది, సో అందుకే 1/2 టీ స్పూన్ వేయాలనిపించి వేసాను. అది మీ ఆప్షనల్, మీకు నచ్చితేనే వేసుకోండి, లేకపోతే లేదు. చూడండి కొంచెం బాగా దగ్గరికి అయిపోయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోండి. వాటర్ కర్రీని బట్టి వేసుకోండి. తర్వాత మామిడికాయ పీసెస్ కూడా వేసేసేయండి. పుల్ల మామిడికాయ అయితే 1/2 సరిపోదండి. లేదు మీడియంగా ఉందంటే మాత్రం కాయ కంపల్సరీ పడుతుంది. సో ఒక 5 to 10 minutes మూత పెట్టుకొని మీడియం టు స్లోలో పెట్టుకుందాం. చూసారా అండి ఎంత బాగా కుక్ అయిందో. ఆ మ్యాంగో పీసెస్ ఉడికిందా లేదా అని డౌట్కి మీకు నలిపి చూపిస్తున్నాను. చూడండి ఒకసారి బాగా కుక్ అయిపోయింది. అలా కుక్ అవ్వాలండి మ్యాంగో పీసెస్, అప్పుడే ఆ కర్రీకి టేస్ట్ అనేది ఉంటుంది. మీకు కనిపిస్తుందో లేదో, నేను జస్ట్ గరిటెతో అలా అంటున్నానంటే ఆల్మోస్ట్ కుక్ అయిపోద్ది. చిన్న పీసెస్ కట్ చేసుకుంటే మొత్తం ఆయిల్ అంతా పైకి వచ్చేయాలండి. అప్పుడు కర్రీ టేస్ట్ అనమాట. పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా ఏమీ లేవు ఇంట్లో వెజిటేబుల్స్ అలాంటివి, నాన్ వెజ్ కూడా తినాలనిపించట్లేనప్పుడు మీకు ఈ కర్రీ టేస్ట్ చేయండి. ప్లీజ్ వాచ్ మై వీడియోస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.